పోలీస్ ఆఫీసర్ అంటే కాస్త కోపం ఎక్కువని, దురుసుగా మాట్లాడతారనేది సమాజంలో ఉన్న అభిప్రాయం. కానీ కొంతమంది పోలీసులు, అధికారులు మాత్రం ఆ ముద్రను చెరిపేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు తమకు తారసపడినప్పుడు అడగకుండానే వారి అవసరం తీర్చి తమ ఔదార్యాన్ని చాటుకుంటూ ఉంటారు. అలాంటి పోలీసు అధికారి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో ఎడ్లబండి చక్రం ఊడిపోయి రైతులు ఇబ్బంది పడుతుండడాన్ని ఆయన గమనించారు. వెంటనే కారు పక్కన ఆపి వెళ్లి వారికి సహాయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది, ఆ పోలీస్ అధికారి ఎవరు అని కదా మీ సందేహం? ఈ ఘటన తాండూరు ప్రాంతంలో వెలుగు చూసింది. ఎడ్ల బండిపై ఓ రైతు సామాన్లు తీసుకెళ్తున్నారు. కానీ అనుకోకుండా బండి చక్రం ఊడిపడింది. అయితే ఊడిన చక్రాన్ని తిరిగి యథావిధిగా చేర్చడానికి ప్రయత్నించిన వారి వల్ల కాలేదు. దీంతో రైతైన వెంట ఉన్న మహిళ ఇద్దరూ అలా చూస్తూ ఉండిపోయారు. కాస్త ఒక చెయ్యి వేయండి బాబు అని ఎవరిని అడిగినా పట్టించుకోలేదు. ఈ దృశ్యం అటుగా వెళ్తున్న తాండూరు పిఎస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపాల్ కంటపడింది. వెంటనే కారు ఆపి వారి వద్దకెళ్లారు. మొదట దీనిని ప్రమాదంగా భావించాడు ఏఎస్ఐ గోపాల్. అందుకే ఎవరైనా ఢీ కొట్టి వెళ్లిపోయారా అని అడిగాడు. కానీ అలాంటిదేం లేదని, వెళ్తుండగానే చక్రం దానంతటా అదే ఊడిపోయిందని చెప్పారు. వెంటనే గోపాల్ బండిని పైకి లేపి చక్రాన్ని యథావిధిగా తాగిచ్చాడు. అందుకు పొంగిపోయిన రైతు ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఉన్నవారు ఈ సంఘటనను కెమెరాలు బంధించగా అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా ఏఎస్ఐ గోపాల్ పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.